నాకు తెలియక అడుగుతాను. ఈ మగవాళ్ళందరూ ఇలాగే ఉంటారా? మా బావ ఒక్కడు ఇలా ఉన్నాడా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే పిల్లలకి సెలవులొచ్చాయి ఇప్పుడు. ఒక్క రోజన్నా కొద్దిగా సరదాగా బయటికి వెళ్ళేసొస్తాను బావ పంపించు అంటే, పంపించనే పంపించడేంటండి? ఇంకా పైగా ఏమైనా ఎక్కువ మాట్లాడాననుకో, విడాకులు ఇచ్చేస్తానోయ్ అంటాడు. ఇదెక్కడి గొడవరా నాయనా అని నేను బాధపడుతూ ఉంటాను ఎప్పుడు చూసినా. ఎవరన్నా పంపించమంటే, అరే పెళ్ళాం ఊరెళ్ళిపోతది, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు అని అనుకునే వాళ్ళు కొంతమందుంటారు. కానీ మా బావ మటికి పంపించయ్య బాబు వెళ్తాను, ఒక్కరోజన్నా పోనీ హాఫ్ డే అన్నా పంపించు, వెళ్తాను అంటే వద్దంటే వద్దు అని ససామీరి చెప్పేస్తున్నాడు. ఇలా కాదు, నువ్వు మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేదు అని చెప్పేసి నేనైతే సర్దుకొని వెళ్తున్నాను. ఒక 3 రోజులలా ఉందాము అని చెప్పేసి 2 సంచులైతే సదిరాను. మా పాపకేమో నేను డ్రెస్ ఏసుకున్నాను, దానికి జీన్స్ ఎయొద్దని చెప్పి అదొక గొడవ చేస్తుంది. ఏ మాటకి ఆ మాట అండి బాబోయ్! నా కూతురికైతే మొత్తం వాళ్ళ బాబుదే వచ్చింది. అంటే సారీ మా బావదే వచ్చింది ప్రవర్తనంతా గూడా. కానీ ఇంక తప్పదు కదండీ భరించాలి. సరే కింద ర్యాపిడో బుక్ చేసేసాను. ఆటో వచ్చేసిందని ఇంక ఈ 2 సంచులు సదురుకున్నాను గదా! ఈ సంచుల్ని తీసుకొని ఇంకా ఆటో ఎక్కేద్దాము. ఇలాగైతే ఎలా ప్రసన్న చెప్పిన మాట వినాలమ్మా అని చెప్పేసి చెప్తుంటే అస్సలు వినదండి. మా అమ్మాయి అయితే టోటల్‌గా డిఫరెంట్ అనమాట. ఎవరన్నా జీన్సులు కావాలి అంటే షార్ట్స్ వెస్టర్న్ వేర్ అంటారు. మా పాప మట్టికి నాకు లంగా ఓణి, లంగా జాకెట్లు, చీరలు కావాలంటది. ఫ్రాకులు కావాలంటే అంటే అన్నీ నిండుగా ఉండాలి అని చెప్పేసనంటది. తను ఉండడం కరెక్టే లెండి కానీ నేను చెప్తున్నాను. అంటే అన్నిట్లో ఉండాలి కదా అని చెప్పేసి నేను. మా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసాము. ఇక్కడ నుంచి కొల్లూరు వెళ్తామనమాట. మిగతా వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఛానల్ మీద మటికి ఒక